M6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి సెయింట్ ఆంథోనీ స్కూల్లో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2024, 2025 ఈ నెల 21, 22, 23 తేదీల్లో జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక మరియు జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డులు నిర్వహించి ఉన్నారు. మొదటి రోజుల్లో భాగంగా వైజ్ఞానిక ప్రదర్శన జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, సంగారెడ్డి మండల విద్యాధికారి విద్యాసాగర్, జిల్లా సైన్స్ అధికారి సిద్దిరెడ్డి ప్రారంభించారు. Very good afternoon to the organizers, DEO, St. Anthony School Director, MEO Sangareddy. మనము జిల్లా స్థాయి జరగబోయే బాల వైజ్ఞానిక ప్రదర్శనలో నేడు మనం ప్రారంభించుకుంటున్నాము. ఈ ప్రదర్శనలో మొత్తం 545 స్కూళ్ళ నుంచి చిన్నారులు, విద్యార్థులు, పాఠశాల టీచర్స్ పాల్గొంటున్నారు. మొత్తం 750 పైచిలుకు ప్రాజెక్ట్స్ ఈ 3 రోజులు జరగబోయే ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో అందరికీ కూడా చూపించబోతున్నారు. దీంతో పాటు ఇన్స్పైర్ ప్రాజెక్ట్స్ కింద మొత్తం 95 ప్రాజెక్ట్స్, ఇది మొత్తం జాతీయ స్థాయిలో 3000 పైచిలుకు ప్రాజెక్ట్స్ ప్రదర్శిస్తే దాంట్లో 95 ప్రాజెక్ట్స్ మన జిల్లా నుండి సెలెక్ట్ అవ్వడం ఎంతో గర్వకారణం. సో దీని వెనుక విద్యార్థుల యొక్క ప్రతిభ, వారి యొక్క శాస్త్రీయ దృక్పథం మనకు కనిపిస్తూ ఉంది. అలానే వీరికి పాఠాలు చెప్పే టీచర్స్, వారిలో కూడా ఉత్సాహం మనకు కనిపిస్తూ ఉంది. సో మీ అందరికీ కూడా ఇంత గొప్ప ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాలురే రేపటి పౌరులు. సో ఏరియాస్కి వలస వెళ్తున్నారు, అక్కడ సెటిల్ అవుతున్నారు. అర్బన్ ఏరియాస్ అన్నవి ఎక్స్పాండ్ అవుతున్నాయి, ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతూ ఉంది, పట్టణాలు పెరుగుతూ ఉన్నాయి. సో దీంతో పాటు కొన్ని కొత్త సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. కాలుష్యం పెరుగుతుంది, వాయు కాలుష్యం కానీ, జల కాలుష్యం కానీ. గ్లోబల్ వార్మింగ్ అన్నది మానవాళికే ముప్పుగా నిలుస్తూ ఉంది. వివిధ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సో వీటన్నిటికీ కూడా సస్టైనబుల్ సొల్యూషన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అవి కూడా లో కాస్ట్, అఫోర్డబుల్ సొల్యూషన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో ఈరోజు థీమ్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అని చాలా కరెక్ట్ థీము చిన్నారులకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. సో చిన్నప్పటి నుంచే సైన్స్ సబ్జెక్ట్ మీద పట్టు పెంచుకుంటూ, ఆసక్తి పెంచుకుంటూ, ఇటువంటి సమస్యలు సమాజంలో ఉన్నాయి. సో వీటికి ఎటువంటి సొల్యూషన్స్ మనము ఆలోచించాలి, ఎటువంటి సొల్యూషన్స్ మనము ప్రవేశపెట్టాలి అని ఒక కుతూహలంతో, ఒక ఆసక్తితో, క్యూరియాసిటీతో పిల్లలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే భారతదేశ భవిష్యత్తు అంతా కూడా ఇక్కడే ఉంది, మీ చేతిలో ఉంది. మీరే భారతదేశ భవిష్యత్తు. సో మీరు బాగా చదవాలి. చదివేటప్పుడు అర్థం చేసుకొని చదవాలి. ఎప్పుడు కూడా ఏది కూడా బైహార్ట్ చేసి చదవకూడదు. కాన్సెప్ట్స్ అన్నవి సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా అర్థం చేసుకొని చదవాలి. ఎప్పుడు కూడా ఒక డౌట్స్ ఏమన్నా ఉన్నా క్లారిఫై చేసుకోవాలి. అంతేకాని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడానికి మార్క్స్ కోసం అని చదవకూడదు. ఒక ఇష్టంతో చదవండి. మీకంటూ ఒక మంచి గోల్ ఏర్పాటు చేసుకోండి. తప్పకుండా మీరు ఒక మంచి దృఢ సంకల్పంతో చదువుకుంటే మీరు అనుకున్న గోల్ మీరు సాధిస్తారు. సో అందరికి కూడా ఒక శాస్త్రీయ దృక్పథం నెలకొల్పే విధంగా టీచర్స్ కూడా చిన్నప్పటి నుంచే మీ బోధనా పద్ధతులు కూడా ఆ విధంగా మార్చుకోవాలి. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తూ, కొన్ని ఫీల్డ్ విజిట్స్ ఏర్పాటు చేస్తూ, పిల్లల్లో ఏదైతే సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నారో అవన్నీ కూడా వారికి అర్థమయ్యే విధంగా చెప్పేలాగా వారితో కొన్ని ప్రాజెక్ట్స్ చేపిస్తూ, ఈ విధంగా మీరు బోధన అన్నది చేస్తే ఇంకా కూడా పిల్లలు యాక్టివ్గా చదువుకుంటారు. సో దీంతో ఈ ప్రాజెక్ట్లో, ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్న చిన్న TSN
M6 న్యూస్ కి స్వాగతం. డాక్టరేట్ అవార్డు అందుకున్న నర్సాపూర్కు చెందిన జహీరాబాద్ అమెరికన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అవార్డును అందుకున్న జహీర్ ఇక్బాల్, నర్సాపూర్ పట్టణానికి చెందిన జహీర్ అక్బాల్ అమెరికన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అవార్డును అందుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు మానవ హక్కుల సంఘంలో పనిచేస్తూ బాధితులకు న్యాయం చేయడంలో కృషి చేస్తున్నందుకు అమెరికన్ యూనివర్సిటీ జహీర్ ఇక్బాల్ సేవలను గుర్తించి డాక్టరేట్ సర్టిఫికెట్ను చెన్నైలో జరిగిన కార్యక్రమంలో అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ డాక్టరేట్ స్ఫూర్తితో భవిష్యత్తులో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. ఈ అవార్డును తీసుకున్నందుకు చాలా సంతోషకరంగా గర్వపడుతున్నానని ఆయన అన్నారు. M6 న్యూస్ కి స్వాగతం. నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. చనిపోయిన వ్యక్తిపై FIR నమోదు అనే అంశం యొక్క వివరాలను వెల్లడించిన నర్సాపూర్ SI వివరించారు. నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో తేదీ 23/9/2024 రోజున ఇమ్మడి శ్రీనివాస్ అనే నర్సాపూర్ చెందిన పర్సన్ వచ్చి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అతనికి నారాయణపూర్ శివార్లో 3 ఎకరాల 5 గుంటల భూమి ఉండడం జరిగింది. ఆ భూమిని 2011 సంవత్సరంలో ఈ యొక్క లచ్చరామ్ తండాకు సంబంధించినటువంటి విలేజ్లకు సంబంధించి వాళ్ళ దగ్గర కొనడం జరిగింది. అయితే ఈ యొక్క భూమి 2011 నుంచి కూడా అతను కబ్జాలో ఉండడం జరిగింది. ఈ భూమిలోకి సెప్టెంబర్ 22వ తారీఖు రోజు వీళ్ళు లచ్చరామ్ తండాకు చెందినటువంటి పాత్రలోతు దేవి సింగ్, పాత్రలోతు సూర్య, పాత్రలోతు ఆంజనేయులు, పాత్రలోతు పీటర్ ఈ నలుగురు కూడా దాంట్లోకి వచ్చి ట్రెస్పాస్ చేసిందని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. అటు ఈ ఫిర్యాదు పైన కేసు నమోదు చేసిన అనంతరం SI నర్సాపూర్ విచారణ చేయడం జరిగింది. విచారణలో భాగంగా ఈ FIRలో ఉన్నటువంటి పాత్రలోతు పీటర్ అనే పర్సన్ చనిపోయాడని చెప్పి మాకు ఆ రోజే తెలిసినది. FIR చేసి విచారించిన తర్వాత ఎప్పుడైనా కూడా పోలీస్ స్టేషన్కి ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగిందని చెప్పి ఫిర్యాదు వచ్చిన వెంటనే మేము కేసు నమోదు చేసిన తర్వాత విచారణ చేయడం జరుగుతుంది. విచారణలో భాగంగా ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఎవరైనా లేనట్లయితే వాళ్ళని ఆ కేసు నుంచి మేము తీసేయడం జరుగుతుంది, డిలీట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేదంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ కలెక్ట్ చేసి వాళ్ళని డిలీట్ చేయడం జరుగుతున్నది. అయితే ఇటు విషయంలో నిన్న ఈ యొక్క పాత్రలోతు దేవి సింగ్, పాత్రలోతు ఆంజనేయులు వీళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేసినారు. ఏమనగా చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసినారని చెప్పి ఇటు విషయంలో పోలీసు వాళ్ళు ఆలోచించబడ్డారని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో మేము చూడడం జరిగింది. వాస్తవంగా ఈ పాత్రలోతు దేవి సింగ్ కానీ పాత్రలోతు ఆంజనేయులు కానీ ఈ సెప్టెంబర్లో ఒకసారి వెళ్ళినప్పుడు కూడా నేను కూడా నా దగ్గర కూడా రావడం జరిగింది. భూమిలోకి టెస్పాస్ చేసిన తర్వాత కేసు నమోదు అనేది నా దగ్గరకు వచ్చినారు. నేను కూడా చెప్పిన మీరు ఒకవేళ పొజిషన్లో మీరు లేరు కాబట్టి మీకు ఏదైనా ధరణిలో కానీ లేకపోతే మీ దగ్గర ఏమన్నా పాస్బుక్ కానీ ఉన్నట్లయితే మీరు లీగల్గా కోర్టుకి అప్రోచ్ అయ్యి మీదని చెప్పి భూమి నిరూపించుకున్న తర్వాత మీరు ప్రొసీజర్ ప్రకారం వెళ్తే తప్పలేదు. కానీ ఒకరి కబ్జాలో ఉన్న భూమిని మేము మాకు డాక్యుమెంట్ ఉంది అని చెప్పి ఏదో ఒక డాక్యుమెంట్ పెట్టి మేము రెస్పాన్స్ చేస్తే అట్లా మంచిది కాదని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రోజు యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ తిరిగి November 8, 2024 రోజున మళ్ళీ
దేవిసింగ్, మళ్ళీ ఆంజనేయులు, ఇంకొంతమంది మళ్ళీ ఆ భూమిలోకి వెళ్ళి ఒక గుడిస చిన్నగా వేస్తారని చెప్పి మళ్ళీ ఫిర్యాదుదారుడు మళ్ళీ ఇమ్మడి శ్రీనివాస్ నుంచి ఫిర్యాదు చేస్తే ఇమీడియట్గా ఎస్ఐ నర్సాపూర్ అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి చెప్పేసి ఇంతకుముందే ఆల్రెడీ మీ మీద కేసు రిపోర్ట్ అయింది కదా, మళ్ళీ మీరు ఎందుకు వేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అటు విషయంలో పొజిషన్ తీసుకొచ్చేసి మేము ఆ రోజు కూడా చెప్పినాం, మళ్ళీ రెండోసారి కేసు నమోదు చేసినప్పుడు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదున్నా కూడా మీరు లీగల్గా ప్రొసీడ్ కావాలి, ల్యాండ్ ఉంటే కానీ. ఒకరి కబ్జాలో గత 2011 నుంచి అంటే దాదాపు 12-13 సంవత్సరాల నుంచి కబ్జాలు ఉన్న భూమిలోకి ట్రెస్పాస్ చేయడం కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. వీటి విషయంలో ఈ పాతలో దేవిసింగ్ కానీ పాతలో ఆంజనేయులు కూడా కానీ కావాలని చెప్పి ఈ భూమి ఇట్లా అలిగేషన్ చేస్తే మాకేదో బెనిఫిట్ అయితే అనే దురుద్దేశంతో ఇట్లా వీళ్ళు చేస్తున్నారు. కానీ ఈ విషయంలో మేము ఎవరికి కూడా ప్రొసీజర్లో ఏముంటే అదే మేము చేస్తున్నాం అని చెప్పి ఒక మీడియాకి పర్టికులర్గా తెలియజేయగలుగుతుంది. ఎందుకంటే చాలామందికి కన్వెన్షనల్ ఆఫెన్స్ అయిన తర్వాత విచారణ చేసిన తర్వాతనే మన యొక్క అందులో నేరస్తులు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది మనము దాన్ని ప్రొసీజర్ ప్రకారం చేయడం జరుగుతుంది. చాలామందికి ఈ విషయం తెలియక పోలీసు యొక్క ఇమేజ్ కూడా చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి మీడియా మిత్రులు కూడా ఇట్లాంటిగా కొన్ని విషయాలు వచ్చినప్పుడు మాకు కూడా కొంచెం క్లారిటీ ఒకసారి తెలుసుకొని కొంచెం అడిగి ఇస్తే మంచిదని చెప్పి వాళ్ళకి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇటు విషయంలో ఎస్ఐ కానీ మేము కానీ చేసినంతా కూడా ప్రొసీజర్ ప్రకారం కరెక్ట్గా చేసినాము. కాకపోతే సోషల్ మీడియాలో చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదని చెప్పి మిస్అండర్స్టాండ్ అయ్యి ఇవ్వడం వల్ల పోలీసు మీద దెబ్బతినకుండా ఉండడం గురించి ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పత్రికా ముఖంగా మీకు తెలియడం జరుగుతుంది. ఇప్పుడు చార్జ్షీట్ నలుగురిని పిలిపించి మాట్లాడేదాం అంటే కంప్లైంట్ అంటే మనం కేసు చేసిన తర్వాత పిలిపించినాం. మేము పిలిపిస్తే వాళ్ళ ఆంజనేయులు ఏమన్నాడంటే మా నాన్న ఊరికి పోయాడని చెప్పినాడు. చనిపోయిన విషయం ఆంజనేయులు కూడా మాకు చెప్పలేదు ఇంటెన్షన్తో. ఈ ఆంజనేయులు కూడా మేము 2 సార్లు 3 సార్లు పోయినా. TSM6 న్యూస్ కి స్వాగతం. నర్సాపూర్లోని గల విష్ణు ఫార్మసీ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేసే గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా JNTU రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, USA యూనివర్సిటీ ప్రొఫెసర్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఫార్మసీ పూర్తయిన విద్యార్థులకు విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ ఆదిత్య విశ్వంతో కలిసి సర్టిఫికెట్లను అందజేశారు. ఫార్మసిస్టులు కేవలం ఫార్మా రంగంలోనే కాకుండా వివిధ రంగాలలో కూడా రాణించాలన్నారు. అమెరికాలో ఉన్నటువంటి ఫార్మసీ సిస్టమ్ను ఇండియాలో కూడా అవలంబిస్తే ఇక్కడ కూడా హెల్త్ సొసైటీని మరింత మెరుగుపరుచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో విష్ణు విద్యా సంస్థల సెక్రటరీ ఆదిత్య విశ్వం, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Simple things which you need not worry actually, which you need not after one day. Let us say today you worried much about this particular point, tomorrow you feel that why I worried unnecessarily about that point. So have entanglement towards the life and fully live life every day, every moment, every minute. This is a very precious life and love it and enjoy it. I wish you all the best for all the graduates and thank you very much for inviting me here. And last point I want to tell you, whenever some people comes to me and asks me which college is better, in general they'll ask me. So I tell which college faculty retaining is there, that college is the best college. And that is the BVRIT. Because the day once starting people were there, till today they were working in the same college. I know one physics faculty, Lakshmi Nasaya garu, he was the joining day, the opening day of the college he was there, and in the COVID he passed away. And the beauty here is they have constructed an auditorium on his name actually. And like these colleges generally having a kind of this faculty is very important. Strength, retaining faculty itself is a great thing, sir. That BVRIT is doing, and Viper also as well. So wish you all the best. Thank you very much. For pharmacy, only I have prepared for general abilities, because for pharmacy I have studied only in college, or in our college for exams we prepare, right? I have focused for general abilities and general affairs, and my experience I can share that is, please do visit the websites of TSPSC and RRB
every alternate days to check its notifications. TSM6 న్యూస్కి స్వాగతం. నర్సాపూర్ మండలంలోని రుస్తుంపేట గ్రామానికి చెందిన పులిమేటి రమేష్ తండ్రి సాయిలు గత వారం రోజులుగా గ్రామ పంచాయతీకి చెందినటువంటి ట్రాక్టర్ నెంబర్ TS35TA0075 గల దానిలో గ్రామంలో చెత్తను సేకరించి డంప్ యార్డ్లో వేసి తిరిగి వస్తుండగా గ్రామంలోని కనకల్లా చెరువు కట్టపైన ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులో పడి మరణించాడు. అతని తండ్రి అయిన పులిమేటి సాయిలు ఫిర్యాదు మేరకు నర్సాపూర్ ఎస్ఐ బి లింగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.